వేములవాడ మునర్గాం సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం రోజున నిర్వహించారు. వేములవాడ మున్నూరు కాపు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కోయినేని బాలయ్య, సోమినేని మహేష్లు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో గురువారం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా నామాల పోచెట్టి, బింగి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మర్రిపల్లి మల్లేశం, ఉప్పుల దేవరాజు, వరి లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, నామాల శేఖర్, కూరగాయల శంకర్, కోశాధికారిగా రామతీర్థపు వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా జయవరపు శ్రీధర్, కార్యదర్శులుగా చిలుక దేవరాజు, ఇప్పపుల వినోద్, బుట్టి రమేష్, అంజయ్య, సంయుక్త కార్యదర్శులుగా బోనాల శివ, మీడియా కన్వీనర్గా తొవరి కరుణాకర్, ముఖ్య సలహాదారులుగా చిలుక రమేష్తో పాటు వారాల దేవయ్య, నామాల లక్ష్మీరాజం, నామాల రాజేశం, రామతీర్థపు రాజు, బింగి మహేష్, కోయినేని శ్రీనివాస్, కుల రామ్మూర్తులను నియమించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించడమే కాకుండా కుల అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. గ్రామ పెద్దలకు, ప్రముఖులకు, మాజీ అధ్యక్షులకు, మాజీ ఉన్నత గౌరవ పదవుల్లో ఉన్న వారందరికీ నన్ను ఈ రకంగా ఎన్నిక చేయడంలో వారి వంతు కృషి ఉన్నందున వారికి నా అభినందనలు తెలియజేస్తూ, ఇక నుండి కూడా నాకు చేదోడు వాదవుడుగా వండుకుంటూ నాకు ప్రతి దానిలో సహాయ సహకారాలు అందిస్తూ మనము కార్యదీక్ష చేసుకున్నాము. కళ్యాణ మండపము నిర్మాణం కొరకై మేము ముందుకు రావడం జరిగింది. దానిలో వేములవాడ పట్టణ ప్రజలు మరియు సోదరులు అందరూ మాకు సహాయ సహకారాలు ఇచ్చి మమ్మల్ని వెన్నంటి ఉండి ముందు నడిపించి మన కులాభివృద్ధికి తోడ్పడాలని మీ అందరికీ పేరు పేరున నమస్కారములు తెలుపుతూ ఈ కార్యవర్గం నిర్వహించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారములు తెలుపుతూ వేములవాడ పట్టణ మున్నూరు కాపు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇట్టి ఎన్నికలో జరిగినటువంటి అధ్యక్ష కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి బాడీగా నియమితులైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే కళ్యాణ మండప నిర్మాణం కొరకు ఈ బాడీతో పాటుగా ఇంకా పెద్దలను కలుపుకుంటూ ముందుకు పోయి సంఘం అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాపు సోదరులకు, సోదరిమణులకు నా యొక్క నమస్కారాలు. నన్ను ఈ సంఘానికి గౌరవాధ్యక్షులు ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వేములవాడ పట్టణ మున్నూరు కాపు గౌరవ కుల ప్రజలందరికీ నమస్కారములు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని పదవులలో ఆహ్వానించి వాళ్ళకు కూడా పాలక వర్గాన్ని కూడా కొంచెం మీరు కూడా చేదోడు వాదోడుగా ఉండి తమ వంతు సహాయ సహకారాన్ని కూడా అందించవలసిందిగా కుల ప్రజల్ని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. మరొకటి, ఈ పాలక వర్గం కూడా ప్రతినిత్యము కళ్యాణ మండపంలో నిర్మాణంలో నిర్విఘ్నమై కళ్యాణ మండపం నిర్మాణ పనులు తొందరగా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా వీళ్ళందరికీ నా యొక్క మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పూర్తి స్థాయిలో కొలువు తీరిన మున్నూరు కాపు సంఘానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, వారి కార్యవర్గానికి అందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్ష అందజేస్తూ, మున్నూరు కాపులు సామాజిక కులమైనటువంటి మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా, పిల్లల భవిష్యత్తు కోసం విద్యాపరమైన ఆలోచనతో ముందుకోవాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం పటిష్ట మహిళలకు మీ ఆలోచన పంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరి ఈ నూతన కార్యవర్గం అందరూ కూడా మరి గౌరవ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని కలిసి వారికి శుభాకాంక్ష అందజేసే విధంగా మేమందరం వారిని పోయి కలుస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి అందరూ సంఘటితం ఒక సమైక్యతోని ఈ జాతి నిర్మాణంలో భాగం కావాలని చెప్పి మీ అందరికీ వేదిక ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను.